ఏఐసిసి అధికారిక ప్రకటన వెలువడింది. మహేష్ కుమార్ గౌడ్ వైపే ఆ సెంట్రల్ కమిటీ ఆ నిర్ణయం తీసుకుంది. దాని గురించి ఇప్పుడు కొత్తగా బాస్ నిర్ణయం వెనుకల చాలా కసరత్తు జరిగిందని చెప్పొచ్చు. బీసీ నేతను ఎన్నుకోవడం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఖరారు కావడం, టీపీసీసీ చీఫ్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని నియమిస్తూ ఇవాళ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పి కూడా పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ బీసీ నేత వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు అని చెప్పి, ఆ తర్వాత ప్రస్తుత ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి సేవలు, ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలోనే ఈక్వేషన్ రిపీట్ అయింది. ఆచితూచి హైకమాండ్ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించింది అందరూ ఊహించినటువంటి విధంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసింది. ఈయన ఎన్నిక అనేది జరిగింది. సో ఇప్పటి వరకు పీసీసీ రేసులో ఉన్నటువంటి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి, ఆ తర్వాత లక్ష్మణ్ కుమార్ మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా బలంగా వినిపించినా కూడా ఇక అధిష్టానం మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే మహేష్ కుమార్ వైపే మొగ్గు చూపింది అని చెప్పవచ్చు. సో దీనికి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన ఆయన సో ప్రస్తుతం ఎమ్మెల్సీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత 2 వారాల క్రితమే ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన ఏఐసిసి తాజాగా అధికారికంగా ఈ ప్రకటన ఈరోజు విడుదల చేసింది. ఇక తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 4వ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు రికార్డులకు ఎక్కారు. సో ఇది సంగతి. మొత్తం మీద చూస్తే ఒక మంచి ఏఐసిసికి అధికార పగ్గాలు కొత్త వ్యక్తికి రావడం, ఇక పార్టీ కార్యకర్తలు కూడా కొత్త ఉత్తేజం, నూతనోత్సాహం రావడానికి ఇక దాదాపు ఒక మార్గం ఏర్పడింది. సో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహమత్ నగర్కి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఐతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించింది. 90వ దశకంలోనే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు కూడా చేపట్టారు. ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న వయసులోనే డిచ్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపారు. సో ఇది ఆయన ప్రస్థానం చాలా ఘనంగానే జరిగింది. మొత్తం మీద చూస్తే ఆయన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ కొత్త చీఫ్ తనపై అత్యంత నమ్మకంతో కీలకమైనటువంటి టీపీసీసీ పదవి బాధ్యతలు అప్పగించిన తరుణంలో అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారథి మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితోటి మరింత పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అంటున్నారు. సో అనంతరం కార్యకర్తలతోటి నాయకులకు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ విశేషమైన కృషి చేస్తూ పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పార్టీ పటిష్టతకు చాలా కృషి చేస్తానని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. మొత్తం మీద సీఎం సౌత్ తెలంగాణ పీసీసీ, నార్త్ తెలంగాణ పీసీసీ ఎంపిక విషయంలో అధిష్టానం వైఎస్ఆర్ హయాంలో అనుసరించిన ఈక్వేషన్ను మరోసారి రిపీట్ చేసిందనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక బీసీసీ నేత వైపే మొగ్గు చూపినటువంటి ఏఐసిసి అధిష్టానం ఇప్పుడు ఒక వ్యక్తిని నియమించారు. ఇక చూడాలి పార్టీ పగ్గాలు పట్టుకొని ఏ విధంగా కార్యకర్తలను పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు దూసుకు వెళ్తుందో అనేది వేచి చూడాల్సిందే.